రైతు బంధు పడతలేదు. ఇప్పుడు వికలాంగులు 4,000 అన్నాడు, 6,000 అన్నాడు, 4,000 ఏం లేవు. 50 సంవత్సరాలు గౌడ్స్కు వస్తాయి అన్నాడు. పింఛన్ ఇంతవరకు లేదు సార్. అట్లా పింఛన్ అమలు చేస్తున్నాడు. చేయలేండి, అది చేయలేదు. ఇప్పుడు ఎలా ఉంది? 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. పింఛన్ పెంచుతలేడు. ఇంకా 2 సంవత్సరాలు అయితే ఆ పదవి చదువుతాడు. ఎప్పుడు పెంచుతాడు? 50 సంవత్సరాలు రావాలి గౌడ్స్కు. ఇంకా ఆన్లైన్ ఓపెన్ లేదు. 4-5 సార్లు పైలు తిరిగి అది చేసిన అంటే ఆన్లైన్ ఓపెన్ లేదు అంటారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎట్లా ఉంది? ఏమున్నా తక్కువ ఫస్ట్. అంటే మొత్తం ఇప్పుడు చేస్తున్నాడు, మొత్తం 6 గ్యారెంటీలు చేస్తున్నా, పింఛన్లు ఇస్తున్నా, బస్సు పెట్టిండు, మళ్ళీ ఆ మొగలు రేటు పెంచిండు. ఇంకేం 20 రూపాయలు అలా పెంచిండు. ఇక ఇల్లు అలా కలుపుతుండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్ట ఉండదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు, అది కూడా వచ్చిందా? రాలేదండి. తులం బంగారం రాలేదు, కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదు. ఇప్పుడు జనగాం జిల్లాలో మీ పల్లరాశి పనితీరు ఎట్లుండే? మంచిగా ఉన్నది పల్లరాశి, పర్వాలేదు. ఆయన ఇప్పుడు ఎంతోమంది ఆడ కార్డు ఆయన హాస్పిటల్ పోతున్నారు. ఇప్పుడు జనగాం జిల్లా మొత్తం అందరూ అదే ఆధార్ కార్డు తీసుకుని ఏదో మందులు మొత్తం తీసుకొని పోతుంది. ఫ్రీగా చేస్తారా? ఫ్రీ అవుతున్నాను, ఫ్రీ అవుతున్నాను అందరికి. పెద్ద పెద్ద అంటే కొన్ని డబ్బులు ఇక వాళ్ళ కష్టం ఇవ్వాలి కదా, చేస్తున్నాను. అదే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఏం చేసిండని ఓడపోయాడు, ఏం చేయలేదని ఓడపోయాడు? కేసీఆర్ ఏం చేయలేదు కానీ గ్యారెంట్లు అని చెప్పి మోసం చేసిండు కదా. ఒకటే రైతులు అందరూ అది చేసిండు. రైతు బంధు 12,000 వేస్తాడు, కూలీలకు వేస్తాడు. అది ఇట్లా జనం జర అటు మొగ్గిరు అంతేగాని కేసీఆర్ చేసిన మంచి పని చేసిండు. కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఏం చేసిండు, ఏం చెప్తారు మీరు? కేసీఆర్ నీళ్లు తెచ్చిండు, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 నా బిడ్డకు వచ్చినాయి. ₹1,00,000 ₹1,00,000 వచ్చిన ఆవాదం కేసీఆర్. అది ₹1,00,000 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు పెళ్లి చేస్తే ఇప్పుడు తులం బంగారం ₹1,00,000 కూడా రాలేదు. ఇప్పుడు వస్తలేవు. అందుకని కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పంటలు పండే, నీళ్ళు వస్తాయి. ఒడ్లు కూడా గవర్నమెంట్ కరెక్ట్ తీసుకున్నావు. అలా ఇది ఒకటి సన్న బియ్యం అంటుండో గంతే. ఇక అన్ని గ్యారెంటీ అవి అంటుండే 6 గ్యారెంటీ బస్ ఫ్రీ అన్నట్టు గంతే. రెండే ఆ 2 వస్తువు బియ్యం సన్న బియ్యం ఒకటి ఇస్తుండు, ఇక బస్ ఫ్రీ అన్న. ఏ పనులు రాలేదు. పింఛన్ రాలేదు. 50 సంవత్సరాలు గౌడ్స్కు రావాలి. ఇంతవరకు ఆన్లైన్ ఓపెన్ అవుతుంది అంటారు. అడిగి పోతే అవి 10 సార్లు తిరిగినాం, ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. గౌడ్స్ నుంచే 50 సంవత్సరాలు పింఛన్ రావాలని వినాశం అయితే. ఇప్పుడు మీకు పాత కాంగ్రెస్ ఇందిరమ్మ కాంగ్రెస్ గుర్తుకు వస్తుంది ఇప్పుడు? ఇక అప్పుడు అట్నే ఉండదు సార్. అప్పుడు ఇక ఆంధ్ర ఇది మనం ఆలోచించినప్పుడు అది ఉండే. ఇప్పుడు మన తెలంగాణ అయింది కాబట్టి మనం ఇప్పుడు కొన్ని పనులు మంచిగా కావాలి రైతులు. ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడైనా జర చేసింది. కేసీఆర్ చేసిండని మీరు చెప్తున్నారు. 15 సంవత్సరాల్లో ఏం చేసిండని చెప్తున్నారు మీరు? రైతు బంధు అది సొంతం నీడలే. రైతు బంధు వేసిండు, కళ్యాణ లక్ష్మి వేసిండు, మన కరువు పని కూడా పెట్టిండు. టైం పైసలు పడేది. ఇప్పుడు కరువు పని కూడా చక్కగా అవుతలేదు. రోడ్డు పని చెట్లు కూడా అట్లా పెట్టిండు. ఇప్పుడు చెట్లు ఏది లేదు. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నా. ఇంకా అదేంలో కష్టం. అప్పుడు జనం చెప్తారు ఇక ఏదో ఇప్పుడు ఎంపీటీసీ సర్పంచ్ ఏదో ఇక పదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లే అంటారు. ఇప్పుడు జనాలు మొత్తం నన్నే ఆదరిస్తున్నారు, నన్నే గెలిపిస్తారు అని అంటున్నారు. గెలుపుతారు. ఇప్పుడు ఈ పదవులు ఉన్నాయి కాబట్టి కొన్ని పనులు అయితే అని ఆశపడుతారు జనం. ఇప్పుడు అప్పుడు కనుక 6 గ్యారెంట్లు ఉన్నా గెలిపితే ఎట్లా అవుతాను. ఇప్పుడు కూడా జర కొన్ని పనులు అయితే ఆగిపోతాయని జరమొగుతారు. ఎంపీటీ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే అప్పుడు వెళ్తుంది రేవంత్ రెడ్డి సంగతి, కేసీఆర్ సంగతి. ఇప్పుడు ఏది కాదు, పనులు అయితే అని కొంత అటు ఇటు మొగ్గుతారు జనం. ఇప్పుడు మీ జనగాం జిల్లాలో పల్లరాశి మంచి పనులు చేసిందంటే ఏం చెప్తారు మీరు? చేసిండండి పల్లరాశి చేసిండు. అన్ని ఆపద పడ్డా కానీ వస్తుండు, చేస్తుండు. మొన్న కూడా తండ కూడా గుడి ఎల్లమ్మ గుడి కడితే కూడా ఆడికి వచ్చింది పల్లరాశి. వస్తారా? పోయినా కానీ కాలువ నీళ్ళు కావాలంటే పొలాలు పోయినా కానీ ఇస్తాడు, నీళ్ళు పంపిస్తాడు. పర్వాలేదు.